ఇప్పుడు యంగ్ పేషెంట్స్ వచ్చారనుకోండి, ఒక 25 28 ఇయర్స్ 30స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు? జనరల్గా అట్లాంటి పేషెంట్స్ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం లేదమ్మా, ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ రిలీఫ్కి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు, తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎనీ బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జ్ పెయిన్ ఆర్ ఎనీథింగ్, బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. సో 90% మందికి పెయిన్ ఆటోమేటిక్గానే 1 monthలో తగ్గిపోతుంది. సో దానికోసం మనం చేయాల్సింది కాజిటివ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయడం. సో వాళ్ళకి పోస్చర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి డైలీ చేసే పని లైఫ్ స్టైల్స్ ఎట్లా ఉన్నాయి, స్క్రీన్ యూసేజ్ ఎంత ఉంది, వాళ్ళకి ఐ లెవెల్లో ఉందా లేదా, ప్రొలాంగ్ సిట్టింగ్లో ఉంటున్నారు, కాన్స్టాంట్గా ఒకటే పొజిషన్లో కూర్చుంటున్నారు, కాన్స్టాంట్లో నుంచుంటున్నారా, ఇవన్నీ అడ్రస్ చేయాలి. అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ స్పైనల్ మజిల్స్, సో అవి స్ట్రెంథనింగ్ చేసుకుంటే స్పైన్ మీద ప్రెషర్ తగ్గుతుంది. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంటేషన్ అండ్ యాంటీ న్యూరోపతిక్ మెడికేషన్, వీటితోటి 90% తగ్గిపోతుంది. సో 1 month అయినా కానీ వీళ్ళకి తగ్గట్లేదు అంటే దెన్ పెయిన్ మేనేజ్మెంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో మెడిసిన్స్తో పాటు ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఇంటర్వెన్షన్స్ అన్నీ ఎక్స్రే విజన్ ద్వారా ఎగ్జాక్ట్ నర్వ్ అండ్ డిస్క్ కంప్రెషన్ దగ్గర మనకి సెలెక్టెడ్ నర్వ్ బ్లాక్ అంటాం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, డిస్క్లో పిఆర్పి, ఓజోన్ థెరపీ, దర్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ పిఎల్ఈడి అంటాం. సో లేజర్ డిస్క్ డీకంప్రెషన్, వీటితోటి నర్వ్ని కంప్రెషన్ తగ్గిస్తాం, లైక్ డిస్క్ డీకంప్రెషన్ అవుతుంది. సో నర్వ్ రిలీజ్ అవుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. సో అలాగే సర్వైకల్ స్పైన్లో కూడా అంతే డిస్క్ డీకంప్రెషన్ చేసుకోవచ్చు. మయోఫేషియల్ పెయిన్ ట్రిగర్ రిలీజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక 1/2 hour to 1 hour ట్రీట్మెంట్సే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 1 hour దే కెన్ గో బ్యాక్ హోమ్. బట్ అగైన్ ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో కాజిటివ్ ఫ్యాక్టర్స్ని అడ్రస్ చేయడం, కొంతకాలం దాకా మెడిసిన్స్ వాడడం, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే.